అదే మా చిన్నప్పటి నుంచి కూడా వింటుంటాం అడ్వకేట్ గారు. అంటే వక్ఫ్ ప్రాపర్టీ అని, వక్ఫ్ బోర్డ్ అని. యాక్చువల్‌గా పూర్తి పదం ఎవరికీ తెలియకపోయినా నాకు కూడా అప్పటికి తెలిసేది కాదు. తర్వాత చదువుకునే టైంలో ఓకే చూసాను. అయితే మొత్తానికి మరి ఇప్పుడు కొత్త చట్టంగా అనుకోబోతుంది. ఇంకా ఉన్నది. హ్మ్. ఇంకా చెప్తాను. ఇది ఇప్పుడు బోర్డుకి సంబంధించి ఉంది కదా! వాళ్ళు ఈవెన్ బోర్డు వాళ్ళు డైరెక్ట్ సుమోటోగా వాళ్ళే వెళ్ళొచ్చు. వెళ్ళేసి ఏదైనా ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీగా చేసుకోవచ్చు. అట్లా చేస్తే ఇప్పుడు బాధితులు ఉంటారు. ఇందులో నిజానికి ఈ కేసులలో హిందువులు, క్రిస్టియన్స్, ఇతర మతస్థులతో పాటు ముస్లింలు చాలా మంది బాధితులు ఉన్నారు దీంట్లో. ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో ఒక 100 ఎకరాలు అప్పుడు నిజాంకు చాలా మందికి కొన్ని ఇనాములుగా ఇచ్చాడు. కొద్దిమందికి దగ్గర వాళ్ళకి ఇచ్చారు. 50 ఎకరాలు, 100 ఎకరాలు కూడా ముస్లింలకు ఇచ్చిన సంఘటనలు చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వారసులు ఎవరు ఉండరు. వాళ్ళు చదువుకోరు కొన్ని పరిస్థితులలో. ఏమైతుంది దాంట్లో 100 ఎకరాలు ఉందంటే ఈ బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లీడర్లు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారో దాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా డిసైడ్ చేపిస్తున్నారు. దాన్ని వీళ్ళే లీజ్‌గా తీసుకొని చేయడము, మళ్ళీ వాళ్ళే వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాధితునికి నాది మా తాతలది ఇది పెద్ద లాసని కొట్లాడడానికి కూడా ఎక్కడ ఆప్షన్ లేదు. ఒక్క ట్రిబ్యునలే ఉంది. ఆ ట్రిబ్యునల్ది కూడా ఎంత ఘోరం ఉందంటే ట్రిబ్యునల్లో కొట్లాడిన తర్వాత ఎన్ని రోజులని కాలపరిమితి లేదు, సంవత్సరాలు నడుస్తుంది. అయినాక ఒకవేళ ట్రిబ్యునల్లో కూడా వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చిందనుకోండి బాధితునికి అప్పీల్ ప్రొవిజనే లేదు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఇన్ని హక్కులు ఉన్నాయి అని మనం మాట్లాడుతున్నప్పుడు ఈ చట్టంలో అప్పీల్ లేకపోవడం, ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్ అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. చాలా స్ట్రేంజ్ అండి. అయిన తర్వాత ఒక్కటి ఏంటంటే హైకోర్ట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే ఇట్లా అప్పీల్ లేదు కాబట్టి అని రివిజన్ తీసుకుంటున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే హైకోర్టు రివిజన్ తీసుకున్నప్పుడు దాని పరిమితులు తక్కువ ఉంటాయి. అప్పీల్ చూస్తే ఎక్కువ పరిమితి. అప్పలేట్ కోర్టుకు పవర్స్ ఎక్కువ ఉంటాయి, రివిజనల్ కోర్టుకి తక్కువ ఉంటాయి. అప్పలేట్ కోర్టు అయితే ప్రతి ఒక్కరిని అడగవచ్చు ఎట్లా వచ్చింది ఏందని. కాబట్టి ఆ విధంగా కూడా బాధితులకు అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి సర్వేయర్ కమిషనర్ పెట్టుకొని చాలా వరకు నోటిఫై చేసుకున్నాం. తర్వాత వక్ఫ్ బోర్డే దానంతలో అదే వక్ఫ్ బోర్డే ఇప్పుడు ఒక మాఫియా లాగా చేసుకొని ఎవరైనా అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. ఏది వక్ఫ్గా ప్రాపర్టీ డిక్లేర్ చేసింది. సుమోటోగా బోర్డు డైరెక్ట్ చేయొచ్చు కాబట్టి ఎంతో ప్రాపర్టీస్ తీసుకున్నారు. అయిన తర్వాత ఇంకొక గౌరవమైన విషయం ఏంటంటే 1947లో మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత విభజన అయింది కదా మనకు, బెంగాల్ విభజన. భారతదేశము పాకిస్తాన్గా విడిపోయినప్పుడు సరే తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అది అనుకున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిరో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా సరే ఆ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంటే ఒక గార్డియన్ లాగా కస్టోడియన్ లాగా అపాయింట్ చేసింది. ఎవాక్యూస్ ప్రాపర్టీస్ యాక్ట్ అని ఒకటి 1950లో ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ వక్ఫ్ యాక్ట్ 1995 ఏం చెప్తుందంటే ఎవరైతే వేరే దేశానికి వెళ్ళిరో, ఇప్పుడు ఈ దేశం నుంచి వదిలేసి వెళ్ళిరో వాళ్ళ ప్రాపర్టీస్ మేము వక్ఫ్కి ఇచ్చినాము అని ఎవరైనా అప్లికేషన్ పెట్టినా ఆ ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ ప్రాపర్టీసే. ఈ చట్టం అట్లా చెప్తుంది. ఇప్పుడు ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన ఆయన ఒక 100 ఎకరాలు ఇక్కడ ఉందనుకోండి, ఉదాహరణ నిజాం వారసులు ఉన్నారు, లేకపోతే ఇంకోరు ఉండరు, వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడ ఏం తెలియదు. వాళ్ళు మాకు ఇచ్చేసారని ఎవరొకరు తీసుకొచ్చి చెప్పేస్తే అయిపోయి వక్ఫ్ ప్రాపర్టీ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు విభజనప్పుడు వెళ్ళిపోయిన ప్రాపర్టీస్ కూడా వీళ్ళంతా ఇట్లా కబ్జా పెట్టేసి కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి చేయాలి, అట్లా ప్రొసీజర్ ఏం లేదు. అట్లా సుమారు ఎంత ఉంటుందంటారు? ఇప్పుడు లెక్కలను బట్టి చూసిందంటే వక్ఫ్ ప్రాపర్టీ 3 లక్షల వరకు, 3 లక్షల ఎకరాల వరకు భారతదేశంలో ముందుంటే ఈ చట్టం 1995 చట్టం తెచ్చిన తర్వాత 9 లక్షల ఎకరాలు భూమి ఇప్పుడు వక్ఫ్ ప్రాపర్టీ. భారతదేశంలో ఎక్కువ భూమి ఉన్నది ఆర్మీకి, ఎక్కువ భూమి ఉంది, తర్వాత రైల్వేస్కి ఉంది, తర్వాత వక్ఫే. అసలు మైనార్టీలు ఉన్నారు, తినడానికి తిండి లేదు, మేము పేదరికంలో ఉంటున్నామని చెప్పి రాజకీయ నాయకులు మన వక్ఫ్ ప్రాపర్టీ 9 లక్షల ఆస్తి ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చారు? దీంట్లో వరకు చూస్తుంటే చాలా వరకు గవర్నమెంట్ ప్రాపర్టీసే చాలా వరకు కబ్జా అయింది. తర్వాత నాన్ ముస్లిమ్స్ చాలా వరకు కబ్జా అయినాయి. తర్వాత ముస్లింలలో కూడా పేదవాళ్ళ ముస్లింలు కూడా చాలా వరకు కబ్జా అయినాయి. మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా వరకు దీని మీద వచ్చినాయి. మీరు ఇంత అన్యాయంగా ఉంటే ఎట్లా అయిందని. కానీ సుప్రీంకోర్టు అయినా చట్టాన్ని లోబడే చేయాలి, చట్టం ఉంది 1995 కాబట్టి ఏం చేయలేకపోయింది. దాంట్లో సుప్రీంకోర్టు వరకు, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిన చాలా కేసెస్లో కూడా బాధితులు ముస్లిమ్సే. ఈ 1995 చట్టం ప్రకారము ఒక మాఫియాలాగా క్రియేట్ చేయబడి ఈ వక్ఫ్ చట్టాన్ని ఆసరాగా తీసుకొని ఈ బోర్డు మెంబర్లు, రాజకీయ నాయకులు ఎవరైతే ఈ మత ఛాందసవాదులు వాళ్ళు ప్రాపర్టీస్ పెంచుకున్నారు, దాన్ని మేనేజ్మెంట్ వక్ఫ్ బోర్డే చేస్తారు. ఆ మేనేజ్మెంట్లో వాళ్ళు బాగా చేస్తారు. ఉదాహరణకు ఒక ప్రాపర్టీలో ఒక బిల్డింగ్ వక్ఫ్ బోర్డుగా చేశారు. ఆ ప్రాపర్టీలో లీజ్కి అక్కడ మార్కెట్ వాల్యూ ఒక ₹1,00,000 నెలకు వస్తుంది, ఆదాయం 10,000 చూపిస్తారు. ఓకే, అట్లా ఎన్నో రకాలు. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ల్యాండ్ లీజుకి ఇస్తారు, అక్కడ లీజు నిజానికి మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, ఇక్కడ వీళ్ళు తక్కువ. అంటే వాటిని ఆడిటింగ్ కానీ చెకింగ్ లేక చేయడానికి ఛాన్సెస్ ఉంటాయంట. అంటే ఆ దాంట్లో ఆడిటింగ్ అవన్నీ చేయాలి, కానీ ఆడిటింగ్ దాంట్లో మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో అంతే ఉన్నదని చెప్తారు, కానీ అంతకన్నా ఎక్కువనే ఉంటుంది బయట. కాబట్టి నిజానికి పోనీ ఆ వక్ఫ్ యాక్ట్ నుంచి ఎవరికన్నా పేదలకు ఏమైనా ఇచ్చిరా, ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా అంటే అది కూడా లేదు. పోనీ ఒకవేళ నిజంగా సేవ చేసిరా అనుకో, చేయనియండి, ఎవరైనా ముస్లిం 1000 ఎకరాలు ఇవ్వని మనకేమి అబ్జెక్షన్ లేదు కదా. కానీ గవర్నమెంట్ ఆస్తులను, ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేయడం ఏంది? ఇది సమస్య. కోర్ లెవెల్లో ఎవరు ఉంటారంటారు ఈ బోర్డులో? కోర్ లెవెల్ అసలు ఎవరు ఉంటారు? ఆ వక్ఫ్ బోర్డులో చైర్పర్సన్ అని గవర్నమెంట్ నామినీ ఉంటారు. ఓకే, తర్వాత ఎమ్మెల్యే
ముస్లిం ఎమ్మెల్యే, ముస్లిం ఎంపీ, మన స్టేట్ నుంచి ఎన్నికైన ఎంపీ, తర్వాత ముస్లిం సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు, అట్లా వాళ్ళే ఉంటారు. అంటే ఒకవేళ హిందువులకి అందులో ఉన్న హిందువులకి 1995 చట్టం ప్రకారం స్థానం ఏం లేదు హిందువులకి. తర్వాత ఈ సెక్రటరీ వాళ్ళు గవర్నమెంట్ జాయింట్ డైరెక్టర్ సెక్రటరీ లెవెల్లో వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఇప్పుడు మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో మనం ఏం చేస్తుంటే ఎక్స్ అఫిషియో అని చెప్పేసి మనం ఒక లైక్ తీసుకుంటున్నాం కదా వాళ్ళని కూడా. దాంట్లో ఎక్స్ అఫిషియో అన్నట్టు ఏం లేదు, కానీ ఈయన గవర్నమెంట్ ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ సంబంధించి మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ జాయింట్ సెక్రటరీ చట్టంలో జాయింట్ సెక్రటరీ అధికారికి తగ్గకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో చూసుకోవాలి. అంటే లైక్ కోఆప్షన్ మెంబర్ లాగా. కోఆప్షన్ మెంబర్. కానీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్కి ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఈ వక్ఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి అధికారాలు ఉన్నాయి? ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెడితే రిజిస్ట్రేషన్ వక్ఫ్ బోర్డుకే, ఈయన అబ్జెక్షన్ చేయడానికి ఈయన ఫైనల్ ఏం లేదు. ఇప్పుడు ఒకటి సర్వేయర్ని అడ్డం పెట్టి ఈ ప్రాపర్టీని గెయిన్ చేయొచ్చు ఈ యాక్ట్ ప్రకారం, తర్వాత బోర్డు డైరెక్ట్గా గెయిన్ చేయొచ్చు, తర్వాత ఈ ఎవాక్యూ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే విభజనప్పుడు ప్రాపర్టీస్ వదిలేసిపోయారో అవన్నీ కూడా వక్ఫ్ అని చెప్పి కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మనకు 1908లో రిజిస్ట్రేషన్ యాక్ట్ చట్టంలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే 100 రూపాయల ఏదైనా ఆస్తి విలువ 100 రూపాయలు దాటిందంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాల్సింది. ఈ దాంట్లో ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కనీసం వక్ఫ్ డీడ్ కూడా అవసరం లేదు. వక్ఫ్ డీడ్ ఉంటే ఓకే, లేకపోయినా సరే. అంటే ఉదాహరణకి మీకు చెప్తున్నాను, ఇప్పుడు పలానా ఒక 100 ఎకరాల ఆసాము ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఆయన 50 ఎకరాలు మాకు వక్ఫ్కు రాసిచ్చిండు అని ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టినా సరే, లేకపోతే బోర్డే డైరెక్ట్ 50 ఎకరాలు రాసిచ్చిందని చెప్పి రాసుకోవచ్చు. అప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా దాన్ని సవాల్ చేసే అవకాశం లేదంటారా? సవాల్ చేసే పరిస్థితి ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, అవన్నీ చేస్తే ఓకే. అది సవాల్ చేయాలంటే ఏంది, మళ్ళీ ట్రిబ్యునల్ ఫైనల్. తర్వాత ఇంకోటి, చట్టం కూడా ట్రిబ్యునల్ అయినా చట్టాన్ని మించిపోదు కదా, మాకు అప్పట్లో రాసిచ్చిండండి మేమే కబ్జాలు ఉన్నాము అని అంటే అంతే. అయితే ఇప్పుడు చట్టం, ఇప్పుడు ఇది 1995 చట్టం ప్రకారం ఈ రకంగా ఒక వక్ఫ్ని ఒక మాఫియా లాగా క్రియేట్ చేయడం జరిగింది. నిజం ఈ దానివల్ల ఎవరైతే ఈ ముస్లింలకు సంబంధించి ఎవరైనా లీడర్లు ఉన్నారో లేకపోతే ఆ బోర్డు మెంబర్లు ఉన్నారో వాళ్ళే లాభపడ్డారు, కానీ నిజానికి సాధారణ ముస్లింలకు కూడా ఎలాంటి లాభం ఈ యాక్ట్ వల్ల కాలేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది అన్యాయంగా ఒక వర్గం వారు పేరు చెప్పి ఇదంతా అన్యాయంగా గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా దోచుకుంటున్నారు కాబట్టి దాన్ని సవరణలు చేయాలనే ఉద్దేశంతో 2024లో ఈ అమెండ్మెంట్ బిల్లుని తీసుకురావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ప్రవేశపెట్టడంలో ఆ రోజు కనీసం చర్చ కూడా రానివ్వలేదు ప్రతిపక్షాలు. చింపేశారు పత్రాలు, లేకపోతే ఇది మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటుంది, లేకపోతే హిందూ ముస్లిం మధ్య గొడవ అవుతుంది, ఇది మరో విభజనకు దారి తీస్తుంది. ఈ ముస్లిం నాయకులు ఉన్నారు కదా, వాళ్ళంతా ఏదో అసలు ఉన్న విషయం ఒకటి ఉంటే వాళ్ళు తప్పుదారి పట్టిస్తారు. అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే, సరే మీరు ఏం కావాలని అంటే, సరే చర్చలు జరగాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒకటిని జేపీసీని అపాయింట్ చేసి, దాన్ని ఆ కమిటీలో 22 మంది మెంబర్లు ఉండే, వాళ్ళంతా ఆ మెంబర్లందరూ చర్చించి చేసి ఫైనల్గా బిల్లు దాని రిపోర్ట్ కూడా మొన్న ఫిబ్రవరిలోనే స్పీకర్ గారికి, లోక్సభ స్పీకర్ గారు కూడా ఇవ్వడమే. ఆ దాంట్లో కూడా సవరణలు కూడా 44 సవరణలు చేయబడ్డాయి. ఆ 44 సవరణలు కూడా ఏం సవరణలు చేశారో ఏందనేది ఇప్పుడు బిల్లు పెడితే తెలుస్తుంది. మేబీ త్వరలోనే ఈ బిల్లు కార్యరూపం దాల్చి పార్లమెంట్లో పెట్టి ఆ చట్టంలాగా రావాలని మనందరం కోరుకుంటే, అది తొందరనే చట్టం ఒకవేళ చట్ట రూపంలో అది సవరణలు జరిగితే మాత్రం అది భారతదేశానికి కూడా మంచిది.